ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సెలా ప్రార్థనా మందిరం తరపున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ కృపావాక్యం కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్టుకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్లు కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. ఈ మాట చూడండి. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిష్తీయులు ఏం చేశారంట? తరిమినట్లుగా చూస్తూ ఉన్నాం. అవును ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కొన్నిసార్లు మరి చాలా విషయాల్లో ఓడిపోతూ ఉండొచ్చు. కారణం ఏంటో తెలుసా? నీ ఇష్ట ప్రకారము చేయటం వల్ల. దావీదు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము దేవునితో కలిసి నడవటానికి ఇష్టపడ్డాడు. దేవునితో కలిసి నడవటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏమి చెప్తున్నాడో మొదట విన్నాడు. విని ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారము నడుచుకున్నాడంట. ఆయన మనసు తెలుసుకొని నడుచుకున్నాడు. అందుకే ఫిలిష్తీయులు తరిమి కొట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు తరిమి కొట్టలేకపోతున్నావు. శాపాన్ని, పాపాన్ని, అప్పులను, బాధలను, ఇబ్బందులను, ఇరుకులను నువ్వు తరిమి కొట్టలేకపోతూ ఉన్నావు. కారణం ఏంటి అంటే దేవునితో కలిసి నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారము నడవలేకపోతున్నావు. ఆయన ఆజ్ఞలు నీ పట్ల ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు. ఆయన యొక్క మనస్సును నువ్వు తెలుసుకోగలిగేది ప్రార్థనా గది. ప్రార్థన ద్వారా ఆయన మనస్సును నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆ ప్రార్థన నీ జీవితంలో లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనసు తెలుసుకోగలుగుతావు. ఆయన మనసు తెలుసుకోగలిగినప్పుడు ఆయనతో కలిసి నువ్వు నడుస్తావు. ఆయనతో కలిసి నువ్వు నడిచినప్పుడు నువ్వు జయించగలుగుతావు. ఒకసారి ఒక అడవిలో ఏనుగు ఉందంట. ఏనుగు, చీమ రెండు కలిసి యుద్ధానికి వెళ్ళినాయి అంటండి. రెండు కలిసి యుద్ధానికి వెళ్ళిపోయినాయి. చక్కగా ఏనుగు యుద్ధం చేసి గెలిచి చక్కగా తిరిగి వచ్చినాయి అంట. ఈ చిన్న చీమ అంటుందంట, నేను ఏనుగు కలిసి జయించాము, మేము యుద్ధం చేశాము అంటుందంట. చూడండి, చిన్న చీమే, యుద్ధం ఏమీ చేయలేదు, కానీ కలిసి వెళ్ళిందండి. ఏనుగుని ఫాలో అయింది. చక్కగా ధైర్యంగా యుద్ధానికి కలిసి వెళ్ళింది. ఏమీ చేయకపోయినా ఏనుగుతో కలిసి అలాగా ఉండటం వల్ల మేము కలిసి వెళ్ళాము, కలిసి జయించామని చెప్పిందంటండి. అవును, ఈరోజు మనం కూడా చీమలాంటి వాళ్ళమే. జయించలేము. మన అవిధేయతలను బట్టి, మన పాపమును బట్టి మనం జయించలేము. ఈరోజు నీ అప్పులను జయించలేవు, నీ బాధల్ని, నీ ఇబ్బందులను నువ్వు జయించలేవు. కానీ దేవునితో కలిసి దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకుంటే నువ్వు జయించగలవు. దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల తండ్రి, జీవము గల దేవా, సజీవుడా, సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు. మేము కూడా దావీదు వలె నీ మనసు తెలుసుకొని ప్రార్థన నీతో కలిసి నడిచేవారుగా, నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవారిగా